నిజంగా అరుస్తున్నా దేనికా? లేదులే, చెప్పి చేస్తే ప్రాంక్ ఎందుకు అవుతుంది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆవిడ మీద ప్రాంక్ చేస్తున్నాను మొబైల్ కొన్నట్టు. ఈరోజు మనలో మా సబ్స్క్రైబర్లు ఒకరు వచ్చి అడిగారు అక్క మీద ప్రాంక్లు చేయొచ్చు కదని. ఇదిగో మొబైల్ కొన్నాం ఈరోజు. యాక్చువల్ మాది కాదు, ఇది మా మామయ్య ఉంది. ఈ మొబైలే, నాదైతే కాదు ఇది. చూద్దాం ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉందో. నాకు తెలిసి ఎమోషనల్ అవుతుంది. సరే రాని చూద్దాం. ఏం నువ్వే చెప్పాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. పానీపూరి కాదు, సరేగానే వీడియో కూడా కావాలి నాకు. అదే పోయి వేసిన అమ్మాయి తొందరగా. నువ్వేమనుకుంటున్నావు? దండ ఇప్పించుకొచ్చాడు. దండ ఇది కూడా తీస్తుండ్రు. ఒక క్లిప్ అట్టా ఇస్తా. దండ ఏం దండ? నా సరుడు. సరుడు కాదు, ఇంకా కట్లెట్. ఏం చిల్లర కాదురా మీరు. కట్లెట్కి ఎవరన్నా కళ్ళు మూసి ఇంత హంగామా చేస్తారా? నీతో పాటు మన సబ్స్క్రైబర్లు చూస్తుంటారు కదా, చెప్పు ఫస్ట్ లాగ్ మనిషి. నాకు గెస్ట్ చేయి. మాలో నీకేం ఇష్టము? ఏం ఇష్టం లేదు. నేనే చెప్పేసేది అయితే ఫోను. ఫోన్ తెచ్చిస్తాను మ్యా. ఇప్పుడు ఈ మూమెంట్ లో పరిస్థితులు ఎట్టున్నాయా? మారువా నువ్వు మారోరా. చెప్పు. అమ్మది డాడీ తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఉన్నారా? నిజంగా అది పిల్లాడికి పెట్టించేసేయా. అది పూర్తిగా పోయింది. పిల్లాడికి ఇచ్చి ఇది వాడికి ఈ బాక. వాడు ఎంత ఏడ్చినా ఈ బాక. మరి లిప్పొద్దులేవు లేదో ఒకటి అనుకుంటాను. ఇందా రేపు పోయి పౌచ్ దొరకలా. పౌచ్ చేపిస్తానా? మర్చిపోయి అసలు మెయిన్ అది కాదు. ముందు సిమ్, ప్రస్తుతానికి సిమ్ అమ్మది వేసి నాకు ఒకసారి కాల్ చేయి. దానికోసం ఇది వచ్చింది. లాక్ ఏం చెప్పు. లాక్ కూడా పెట్టించేసా. తప్పు. రెండోసారి ఓకే. అన్నికి ఇచ్చేసింది. అది ఫస్ట్ ఇది చూపిద్దాం అనుకున్నా, నువ్వే సరేలే. తల్లి ఆడుకుంటున్నావు. నన్ను కూర్చోవాలి నేనా? నన్ను కూర్చుంటా. నాది ఏంది అంటున్నావా? కొన్నిసార్లు మంచి చేసినా కూడా ఏమనిపిస్తుంది అంటే ఎందుకు చేసామా అనిపిస్తుంటది. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. చెప్పు. ఏదోలా ఉంది వేళ నాలో. ఏదోలా ఎందుకు ఉంటది? కష్టపడి తెచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ లో ఒక మాట అంటావు చూసి, అదే బాధేస్తుంది. అవునా? నిజమా? నిజమే అండి. అమ్మ కూడా పోయారు కదా, అంకేమో లేకపోతే నాకు కూడా తీసుకొచ్చారు. మీ నాయన అమ్మకి పెద్దది తీసుకున్నాడు. 23,500 పడింది. ఇది ఏడొస్తుంది తల్లి. నన్ను ఏమైంది? పెట్టు నాన్న పెట్టు. జాగ్రత్త, వాడు పిల్లడికి ఇవ్వకూడదు. నేను భయపడినప్పుడు అడగతా చెప్పా.
ఏం సిమ్ రాలేదా? నాశనం చేసావు ఇద్దరి పెదవా. వచ్చింది. ఇందా ఇవే నెంబర్ కొట్టి ఇందా నెంబర్ కొట్టి తల్లి. ఏందే? వెరీ గుడ్ వెరీ గుడ్. ఫోన్ బాటలా ఫ్లైట్ మోడ్ పెట్టిన వీడియో తీస్తున్నా ఏందే స్పెషల్ నాక ఏం గిఫ్ట్? నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి? జాగ్రత్త వాడితే చాలు. దానికి ఇప్పుడు స్క్రీన్ గార్డ్ వేయించే పౌచ్ వేయించేదాకా కొంచెం బీరువాలు పెట్టేసి మళ్ళీ బయట పెట్టి ఓడి చూసి లేదు అంటే జాగ్రత్త జాగ్రత్త వాడికి ఇదైనా మళ్ళీ ఇబ్బంది చేయకూడదా? పిల్లవాడికి ఎక్కువసార్లు చూపించకూడదు ఫోను. అసలు ఫోన్ చూపించకూడదు వాడికి. ఫోన్ కాసేపు చూసుకో, నేను ఉన్నప్పుడు చూసుకో. పిల్లవాడిని పట్టుకుంటా. వాడు ఉన్నప్పుడు మా వాళ్ళకి ఫోన్ బీరువాలో పెట్టేసి పెట్టా. ఏంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడుగుతున్నావా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి లత్కూర్ ప్రశ్నలు. పెళ్ళాలు మొగుళ్ళు నడకూడదే. స్ట్రైట్ గా అడగొట్టేసి ఆఫర్ వచ్చిందా? అయితే నీకు దేనికి 14,100 రూపాయలు. ఏమంటున్నావా? జాగ్రత్త. చెప్పు వాళ్ళకి హాయ్ చెప్పు ఏదో ఒకటి ఫోన్. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏమనిపిస్తుంది అదే చెప్పు. అనిపిస్తుంది. ఆనందం అనిపిస్తుందా? అదే వాళ్ళు చెప్తే కదా ఆనందం కదా. రెండే ఉంది. రేపు పెడదాం లేవా? ఏం చెప్తావు? వాళ్ళు అడగరు, నువ్వే చెప్పాలి. ఇంకా 10,000 తీసుకుందాం అనుకున్నా. యూట్యూబ్ పెట్టిన ఫస్ట్ గిఫ్ట్ అండి నాకు. 10,000 తీసుకుందాం అనుకున్నా. సరేలే ఇంకా 10,000 ఈడన్నాడు. 10,000కి రాదన్న క్రియేట్ దాని మినిమం 15,000 అట్టున్నారు. 15,000 అంటే ఇంకా ఆఫర్లో అయ్యి బాగుంది 14,000 వచ్చింది. ఫోటో రేపు దీంతో తీద్దాం. ఫస్ట్ వీడియో ఏమన్నా కామెడీ వీడియో కానీ ఏదైనా లాంగ్ వీడియో కానీ దీంట్లో నుంచి తీద్దాం. మళ్ళీ చూపించి ఒక అన్బాక్సింగ్ కూడా తీయలే ఇంకా. అది అవదమ్మా. అన్బాక్సింగ్ మళ్ళీ చేద్దాంలే. ఫోటో తీసుకో. ఈ రైటింగ్ ఇట్లా రాదు తెలుసు కదా చెప్పలే సార్. ఇట్లా రాదు మాయ్. అమ్మ ఫోన్ అమ్మ ఫోన్ సరేలే నిలబెట్టు. ఫోన్ ఫస్ట్ కొన్నావు, ఇద్దరు ఫోటో తీస్తాను. ఎంత ఆశగా ఉన్నాను. నువ్వే నీ ఫోటో తీసుకుంటా ఉన్నావా? అది కాదు మద్దరం తీసుకుంటే కదా. హాయ్ అండి. మా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు నాకు మా ఆయన. అసలు ఫోన్ లేదు నా దగ్గర. 3 వేలు కొట్టేసాడు నా ఫోను. అడిగితే నేను తీసిను అట్టా ఉన్నాడు. అందుకే ఏదో సర్ప్రైజ్ గా తీసుకొని ఇచ్చాడు. ఇంకా హాయ్ నానా బాయ్. ఇంకా హ్యాపీయా? ఏదో తేడాగా ఉందేంటి? మా అమ్మదండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ అమ్మది మీ అమ్మ ఇవన్నీ మీ అమ్మ ఉంటే నీకు బిల్లు కూడా అనిపిలా? బిల్లు అయ్యో బిడ్డ అంటే ఎప్పుడు కరెక్టే సార్. పాపం ఫీల్ అయినట్టున్నారు. అంటే ఎప్పుడు చేయగా మనిషికి సరే సరే ఒక నిమిషం మా అమ్మ గారిరా. ఏమైంది అట్టున్నావా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. తమాషాగా చెప్పు, ఏమైంది అట్టున్నావా?
ఎమోషన్ అయినా ఎమోషన్ అవునప్పుడు దానికి ఇంకా చెప్పు. అంటే ఎప్పుడు చెయ్యాక ఎంత ఇష్టం నాకు ఫోన్ అంటే. దానికి ఎందుకు ఏడ్చేది? ఇప్పుడు ఫోన్ కావాలి నీకా? ఇంకేం పర్లే. ఏం జరిగిందంటే ఇందాక వీడియోస్లో మన సబ్స్క్రైబర్లలో అక్క మీద ప్రాంక్ చేయమని, ఏం ప్రాంక్ చేయాలరా దేవుడా అనుకుంటా ఉన్నా. సరే అని చెప్పి ఇంతలో మీ నాయన ఫోన్ కొన్నాడు కదా, ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయినా. పాపం. ఇప్పుడు చెప్పు సబ్స్క్రైబర్లకి హాయ్ అను. చెప్పండి. నేను కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నిజంగా అనిస్తున్నా దేనికా? లేదులే, చెప్పి చేస్తే ప్రాంక్ ఎందుకు అవుతుంది చెప్పు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అంటే హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ పెట్టిన ఫస్ట్ టైం మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఎవరికైనా చూపించండి రా.